హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. భవనంలో 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. बच्चा था कहते अंदर निकाल दिए। హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. భవనంలో 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, ఫర్నిచర్ బిల్డింగ్ లో ఉన్న 2 పిల్లల్ని రక్షించేందుకు ఫైర్ సేఫ్టీ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, ప్రస్తుతం మన సంఘటన స్థలం వద్దే ఉన్నాము. ఏదైతే ఫర్నిచర్ షాపులో గంట క్రితం కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా మంటలు ఎగసి పడుతున్న పరిస్థితి అయితే చుట్టుపక్కల చాలా వరకు షాపులు ఉన్నాయి, అలాగే కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఫర్నిచర్ షాపుకు సంబంధించిన వాచ్మెన్ పిల్లలు లోపల ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు, అలాగే అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత గంటగా కూడా చూసుకుంటే పూర్తిగా పొగలతో పాటు కూడా మంటలు ఎగిసి పడుతున్న పరిస్థితి. పక్కన కూడా ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేశారు. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ నుంచి అద్దాలు ఏవైతే 5 ఫ్లోర్స్ బిల్డింగ్ లో 3 అంతస్తుల వరకు కూడా షార్ట్ సర్క్యూట్ అవడం కారణంగా పై వరకు మంటలు ఎగబాగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పైన ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫర్నిచర్ షాప్ కావడంతో రెగ్జిన్ ఇటువంటివి మెటీరియల్స్ ఉండడం కారణంగా కూడా మంటలు ఆగడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఆ మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు నుంచి పూర్తిగా ఎక్కడెక్కడ సరౌండింగ్స్ ఏది పాసిబుల్గా ఉంటే ఆ వేలో వెళ్ళి అగ్నిమాపక సిబ్బంది ఆ అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఆర్పుతున్నప్పటికీ కూడా మంటలు మళ్ళీ చెలరేగుతూ ఉన్నాయి. అయితే కాసేపటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు అంతా వారందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఇదే కనిపిస్తుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలాగా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పొగతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముందరి నుంచి కూడా అంబులెన్స్ అలాగే ఒక ఫైర్ సేఫ్టీ అధికారిని అలాగే మొత్తంగా కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. మరోవైపు 2 వైపులా కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. లోపల చిన్నపిల్లలు ఉన్నారా లేదా బయటికి వెళ్ళారా ఆ క్షణంలో ఒకవేళ వాచ్మెన్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసే పనిలో పడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఈ ఫర్నిచర్ షాప్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. పూర్తిగా అంతేకాకుండా ఆ ఫర్నిచర్ అంతా కూడా నిండిపోయి ఉండడం కారణంగానే బ్యాక్ సైడ్ నుంచి మంటలు చెలరేగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అప్పటికి వెంటనే కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న సిబ్బంది అంతా కూడా బయటికి వెళ్ళారు. ఇవాళ వాళ్ళ పిల్లలు స్కూల్కి పంపించలేదు, ఆ కారణంగా వాళ్ళు లోపలే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది 40 నిమిషాలు ఆలస్యంగా చేరడంతో మరింత మంటలు చెలరేగినట్టు కూడా స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి ఆనుకొని ఉన్న షాపులు అలాగే గోడౌన్స్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉండడంతో కూడా వారందరూ కూడా దాన్ని సేఫ్ చేసే ప్రక్రియలు ఇక్కడ పడినట్టుగా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా మనం చూస్తున్నాం విజువల్స్లో ఒకవైపు మంటలు పొగలు రావడంతో కూడా వాటన్నిటి కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫ్రంట్ ఏదైతే షాప్ మనం చూస్తుంది బ్యాక్ సైడ్ నుంచి షార్ట్ సర్క్యూట్ అవ్వడం కారణంగా ఇక్కడి నుంచి మంటలు ఒకదాని తర్వాత ఒకటి చెలరేగినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 4 ఫ్లోర్స్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా గ్లాసులు మొత్తం చుట్టుపక్కల అంతగా గ్లాసులు ఉండడం కారణంగా ఒక్కసారిగా అగ్ని రావడంతో కారణంగా దానికి చూస్తే అద్దాలన్నీ కూడా పగిలి మీద పడుతున్న నేపథ్యంలో కూడా అందరినీ ఇక్కడి నుంచి బయటికి పంపించి వేస్తున్నారు. ఎవరు దగ్గరికి రాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటివరకు 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ 2 ఫైర్ ఇంజన్లు అలాగే భారీగా క్రేన్ కూడా తీసుకొని వచ్చారు. ఆ క్రేన్ సహాయంతో కూడా లోపలికి నీటిని అయితే చల్లుతూ ఉన్నారు. ఆ నీటిని చల్లడం కారణంగా అప్పటికప్పటికి ఆరిపోయినప్పటికీ కూడా మళ్ళీ మంటలు చెలరేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి ఇప్పటివరకు కూడా ఫైర్ని సంబంధించి కింద నుంచి కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు 3rd ఫ్లోర్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఒకదాని తర్వాత మొత్తంగా 5 ఫ్లోర్లకు కూడా మంటలు ఎగబాగినట్టుగా కూడా ఇక్కడైతే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం తర్వాత మంటలు ఆర్పిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సిద్ధు.
అలాగే పిల్లల ఆచూకీ కనుగొనేందుకు కూడా అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ కానీ పొగ అట్ ద సేమ్ టైం మంటలు భారీగా ఎగిసిపడడంతో వారు లోనికి వెళ్లేందుకు కూడా ఆల్టర్నేటివ్ దారి ఏంది అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాం. మరి దాని పట్ల అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏమైనా ఆల్టర్నేటివ్ వేసి ఏమైనా వెతుకుతూ ఉన్నారా? పూర్తి వివరాలేంటి సుస్మిత? ఎస్ సిద్ధు, సో పూర్తిగా మనం చూసుకుంటే ఇది మిడిల్లో ఉంది. అటుపక్క ఇటుపక్క కూడా చూసుకుంటే అపార్ట్మెంట్స్, మరో కొన్ని షాపులు కూడా ఉన్నాయి. ఎక్కడికెక్కడ ఆల్టర్నేటివ్ వేస్ని అయితే చూస్తూ ఉన్నారు. పక్కన అపార్ట్మెంట్స్ పైకి వెళ్ళి చూడడం కానీ, అలాగే పిల్లలు ఎక్కడ ఉన్నారనేది కూడా పూర్తిగా తెలియట్లేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాచ్మెన్ ఇచ్చిన సమాచారం వరకు అయితే ప్రస్తుతం అయితే గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు కింది నుంచి పొగ, అలాగే మంటలు ఇంకా ఎక్కువ చెలరేగుతూ ఉండడం కారణంగా కూడా ఒకదాని తర్వాత ఒకటి మంటలు ఆర్పుకుంటూ అయితే లోపల అగ్నిమాపక సిబ్బంది వెళుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లోపల పిల్లలు ఉన్నారా అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఉంటే ఇప్పటికీ సంబంధించి కూడా అంబులెన్స్ అలాగే అధికారులు రావడంతో కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ ఫ్లోర్కి సంబంధించి కూడా మొత్తంగా ఆ పొగను మంటలని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే మొత్తంగా ఈ ఫర్నిచర్ షాప్ కావడంతో రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్కి సంబంధించి కూడా ఎక్కువగా పొగ అలాగే మంటలు చెలరేగుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఫర్నిచర్ షాప్ కావడంతో పూర్తిగా 5 ఫ్లోర్స్ కూడా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ కాలిపోవడం కారణంగా కూడా అద్దాలు కూడా పగిలి కింద పడుతూ ఉండడంతో కూడా కొద్దిమేర రెస్క్యూ ఆపరేషన్ లేట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే ఇద్దరే పిల్లలు అయితే లోపల ఉన్నట్టుగా కూడా అయితే స్థానికులు అలాగే వాళ్ళ వాచ్మెన్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దానికోసం కూడా పలు రకాలుగా కూడా అన్ని వేస్ని అయితే అధికారులు అయితే చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు. మరోవైపు ఫైర్ ఎగ్జిట్ ఉండడం కారణంగా కూడా దానికి కొంతమంది బయటకు వచ్చారు. అయితే ఆ సిబ్బంది అంతా బయటకు వచ్చారా లేదా అనే కోణంలో కూడా అధికారులు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే షాపుకు సంబంధించిన నిర్వాహకులు చెప్పిన సమాచారం మేరకు పూర్తిగా మ్యాప్ని బట్టి కూడా అటువైపు ఇటువైపు పోలీసులంతా, ఒకవైపు పోలీసు అధికారులు అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ బిల్డింగ్స్ వైపు నుంచి కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా 2 బృందాలుగా కూడా విడిపోయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు మంటలు ఎగిసి పడుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పొగతో కమ్ముకొని పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దాదాపు గంటన్నర పాటు కూడా ఇదే కొనసాగుతూ ఉంది. కాస్త సమాచారం ఇచ్చినప్పుడు కాస్త ఆలస్యం కావడంతో పూర్తిగా ఫర్నిచర్ అంతా దగ్ధమైనట్టుగా కూడా చెప్తున్నారు. కొన్ని కోట్ల విలువైన ఫర్నిచర్ షాప్గా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇంకా ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళినట్టుగా అయితే స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. వెనకాల ఏదైతే మనం చూస్తున్నామో ఇది బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ సైడే ఎక్కువగా పూర్తిగా సంబంధించి ప్రమాదానికి ఎక్కువగా కారణంగా కూడా తెలుస్తుంది. పూర్తిగా బ్యాక్ సైడ్కి సంబంధించి కూడా అద్దాలు అంతా కూడా పగిలిపోయి ఫస్ట్ ఫ్లోర్లో మనం చూస్తున్న విజువల్స్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్న అద్దాలు పగిలిపోవడం కారణంగా లోపల ఉన్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఎగిసిపడుతున్న విజువల్స్. సో కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరి అధికారులు అయితే పూర్తి క్లారిటీ ఇవ్వాల్సింది. మరి వారిని ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారో ఆల్టర్నేటివ్ వేస్ని అయితే చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఏ విధంగా ముందు ఒక అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కూడా వెహికల్ రావడంతో దానికి సంబంధించి కూడా అయితే ఆల్టర్నేటివ్ వే అయితే చూస్తూ ఉన్నారు. మరోవైపు 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ అన్నిటిలో కూడా మంటలు ఎగిసి పడుతూ ఉండడంతో కూడా మరిన్ని వెహికల్స్ని కూడా అంటే వాటర్ ట్యాంక్స్కి సంబంధించి కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే బ్యాక్ సైడ్కి సంబంధించి ఫ్రంట్ సైడ్కి సంబంధించి కూడా 2 బృందాలుగా విడిపోయి అయితే మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సిద్ధు. ఓకే సుస్మిత. అందరు కూర్చోయి. సంవత్సరాల చిన్నోడు 12 సంవత్సరాల పెద్దోడు నేను పడిపోతే ఇళ్ళ పడిపోతాను. అది ఎట్లయితే నాకు తెలియదు. ఎట్లా జరిగిందమ్మా? ఇంటికాడు ఉండాలి ఈరోజు ఇప్పుడు వాళ్ళకి నాకు భయం ఇద్దరు హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. భవనంలో 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఫర్నిచర్ షాప్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా వ్యాపించింది. చుట్టుపక్కల షాపులకు వ్యాపించకుండా కూడా అప్రమత్తమయ్యారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 6 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి.
మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, పూర్తిగా మంటలు 6 ఫైర్ ఇంజన్లు ఉన్నప్పటికీ కూడా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. దావానంలా మంటలు పై ఫ్లోర్ వరకు వ్యాపించాయి. పిల్లల ఆచూకీ కూడా ఇంతవరకు కనుగొనలేదు. దానికోసం ప్రయత్నిస్తుగా కూడా చూస్తూ ఉన్నాం. సిచ్యువేషన్కి సంబంధించిన పూర్తి వివరాలేంటి సుస్మిత? దాదాపుగా కూడా చూస్తుంటే గంటన్నరగా ఈ ఫర్నిచర్ షాప్లో మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక్కడికి రావడం ఆలస్యంగా రావడం కారణంగా మరింత మంటలు చెలరేగినాయని కూడా ఒకవైపు అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా ఈ మంటలు చెలరేగడంతో ఒక ఫ్లోర్కి మొత్తంగా 4 ఫ్లోర్స్ అంతా కూడా మంటలతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అలాగే థర్డ్ ఫ్లోర్లో కూడా ఇంకా మంటలు ఎగిసిపడుతున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు 6 ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి చేరుకున్నాయి. ఎక్కడికక్కడ ఆల్టర్నేటివ్ వేస్ని చూసుకొని కూడా మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ మంటలకి సంబంధించి కూడా ఒకవైపు తగ్గినప్పటికీ కూడా మళ్ళీ కాసేపటికి చెలరేగుతున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా ఫర్నిచర్కి రకరకాల మెటీరియల్స్ ఉండడానికి ఆ మెటీరియల్కి ఒకదానికొకటి ఆ స్వభావం ఉంటుంది. దాని కారణంగానే మంటలు కూడా దానికి సంబంధించి ఇంకా ఎక్కువ అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. పూర్తిగా చుట్టుపక్కల ఏదైతే ఫర్నిచర్ షాప్కి సంబంధించి కూడా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అలాగే పై నుంచి కూడా ఒక క్రేన్ సహాయంతో కూడా మంటలను అయితే చల్లుతూ ఉన్నారు. అయితే నీటిని చల్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో పూర్తిగా సిబ్బంది అయితే బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. అందరూ బయటికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ వాచ్మెన్ సంబంధించి వాళ్ళ పిల్లలు ఉన్నట్టుగా కూడా ఇద్దరు అక్కడే ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నట్టు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మంట దాటికి కూడా ఒకవైపు ఫర్నిచర్ షాప్కి సంబంధించిన అద్దాలను కూడా పగులుతూ ఉండడంతో కూడా అధికారులు అప్రమత్తమై దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటూ మరోవైపు అయితే నీటిని చల్లుతూ ఒకవైపు మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఫర్నిచర్ షాప్కి సంబంధించి చూసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి రావడంతో బ్యాక్ సైడ్ ఫ్లోర్స్ అన్ని ఏదైతే 4 ఫ్లోర్స్ ఉన్నాయో 4 ఫ్లోర్స్ కూడా పూర్తిగా మంటల దాటికి ఆహుతైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా కోట్లలో నష్టం వచ్చినట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఫ్రంట్ సైడ్ లేనప్పటికీ బ్యాక్ సైడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అధికారులు అప్రమత్తమై వెనకాల బ్యాక్ సైడ్ రకరకాల వేస్ని చూసుకుంటూ మరో అపార్ట్మెంట్స్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ అక్కడికక్కడ మంటని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఫ్రంట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేసే పనిలో పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అంబులెన్స్ అలాగే వైద్యులు, ఫైర్ ఇంజన్లు, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులంతా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి చూస్తూ ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. మరి ఇతర కారణాలు అయితే మరి తెలియజేస్తామని కూడా చెప్తున్నారు. మొదటైతే షార్ట్ సర్క్యూట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రావడం కారణంగా అన్ని ఫ్లోర్స్కి ఎగబాకినట్టుగా కూడా తెలుస్తుంది. మంటల దాటికి ఒకవైపుగా కూడా ఇక్కడ అందరు తట్టుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు పొగలు మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ఎవరైతే అపార్ట్మెంట్స్ వాసులు కానీ షాపులు వారందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికారు చాలా వరకు చుట్టుపక్కల గోడౌన్స్ ఉన్నాయి. ఆ గోడౌన్స్కి సంబంధించి కూడా వాళ్ళు దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫర్నిచర్ షాప్ కావడంతో దీని ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఫర్నిచర్ షాప్ కావడంతో కూడా దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ఉంది. ఆ మెటీరియల్ కారణంగా కూడా మంటలు ఆగిపోయినప్పటికీ కూడా మళ్ళీ చెలరేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎక్కడికక్కడ కంటిన్యూస్గా కూడా ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటివరకే 30 మంది సిబ్బంది ఇక్కడికి చేరుకునేట్టు కూడా తెలుస్తుంది. అలాగే డిఎఫ్ఓ కూడా ఇక్కడికి చేరుకుని పూర్తిగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మంటలు ఆర్పడానికి దాదాపు 2-3 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మంటలు ఆగినప్పటికీ పొగ మాత్రం పూర్తిగా మెటీరియల్ కారణంగా కూడా మరింత ఈ చుట్టుపక్కల ఎక్కువగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సిద్ధు. ఓకే సుస్మిత. कच्चा होगा ना साहब, नहीं लगती आप ना, कच्चा होगा ना, निकलता कुछ भी है अंदर।